ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమండి, తను ఈ పని చేశాను అని ఒప్పుకుంది అంటే తప్పు చేసే గుణమే తనది అయ్యుంటే తప్పించుకునే ప్రయత్నం చేసేది, బుకాయించేది. కానీ శరణ్య అలా ఏం చెయ్యలేదు. అసలేం జరిగిందో, నగలు ఎక్కడికి తీసుకెళ్ళిందో అనే వాస్తవం శరణ్య ద్వారానే తెలుసుకుంటాను. శరణ్య, అమ్మ శరణ్య. శరణ్య ఇంట్లో లేదానంద. దర్శన్ తనని బయటికి పంపించేశాడు. మేడం గారు, ఆ శరణ్య మేడం గారిని బయటికి పంపించారంటే మర్యాదగా కాదండి. మెడ పట్టుకుని గుమ్మం బయటికి తోసేశారు దర్శన్ బాబు గారు. దర్శన్, ఏం చేసావు నువ్వు? నీకేనా మత చెడిందా? శరణ్య పట్ల మరి ఇలా ప్రవర్తించవలసిన అవసరం నీకేమొచ్చింది? తను చేసిన దానికి నువ్వు క్షమించగలుగుతున్నావేమో గాని నేను భరించలేకపోతున్నానమ్మా. మంచిది అమాయకురాలు అంటూ, ఈ కుటుంబానికి తగిన కోడలు అంటూ నెత్తిన పెట్టుకుని తీసుకొచ్చి నా మెడకు తగిలించావు. అంతగా నమ్మిన నీకే ఇవాళ ఇంతటి వెన్నుపోటు పొడిచింది. ఇంటి గౌరవాన్ని నగల రూపంలో పట్టుకెళ్లి ఎక్కడో తాకట్టు పెట్టేసింది. ఇవాళ అది చాలదన్నట్టు మొన్న క్లయింట్స్ ఇచ్చిన ₹1,00,00,000 చెక్కును కూడా మాయం చేసేసేసింది. చింత చేశాక కూడా ఇంకా దాన్ని క్షమిస్తూ ఇంట్లో ఉంచాలా? అందుకే మెడ పట్టి బయటకు గెంటేశాను.